నువ్వు పెట్టుకునే టోపీలో ఉండదు, మోకాళ్ళ కింద వేసుకునే లాల్చీలో ఉండదు, మాట్లాడే భాషలో ఉండదు, నీ వ్యవహారంలో ఉండాలి. కరెక్ట్ మనిషి అండి ఆయన, ఎక్కువ తక్కువ తీసుకోడు, ఇది న్యాయం, క్యారెక్టర్ అది. ఎంతమంది దగ్గర ఎన్ని దోసుకుంటున్నావు, ఎంత అన్యాయం చేస్తున్నావు, కట్నాలు తీసుకుంటావు, లంచాలు తీసుకుంటావు, దొంగతనాలు, అస్తగ్ఫిరుల్లాహ్. అదే ఉంటే మేము సయ్యదులండే, మేము సేకులండే, మేము పఠాన్లండే, కానీ దేని పనికొస్తాయి? లేబుల్స్ పనికిరావు, అల్లా దగ్గర గుర్తుపెట్టుకోండి. డ్రెస్ పనికిరాదు అల్లా దగ్గర. మసీద్ సొమ్ములు తినేవాళ్ళు, మదరసాల సొమ్ము తినేవాళ్ళు, అస్తగ్ఫిరుల్లాహ్, అనాథల సొమ్ము తినేవాళ్ళు, వితంతుల సొమ్ము తినేవాళ్ళు తమ పొట్టలను నరకాగ్నితో నింపుకుంటున్నారు అన్నాడు. ఇప్పుడు నీకున్నటువంటి కెపాసిటీతో అంత తారుమా చేస్తావు, కానీ సకల లోకాల పాలకుడైన అల్లా సింహాసనం ముందు ఏ సాక్ష్యాలు తారుమారు చేయబడవో ఎవడు తప్పించుకోలేడు. వయోమ యుహ్షరు అదావుల్లాహి ఇలన్నార్ ఫహుం యూదవూన్. ఏ రోజునైతే అల్లా యొక్క శత్రువులను నరకం దగ్గరకు తీసుకురావడం జరిగిందో, వహుం యూదవూన్, జట్టులు జట్టులుగా విడిపోతారు. దొంగలు ఒక జట్టు, హంతకులు ఒక జట్టు, వ్యభిచారులు ఒక జట్టు, తల్లిదండ్రులు వేధించిన వారొక జట్టు, చాడీలు చెప్పిన వారొక జట్టు. ఏ జట్లో ఉండవు?